ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడుగా ఉన్నదని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఈ సమయంలో మీరు వింటున్నారంటే సాతానును గెలిచి దేవుని వైపు మీరు మరల్చు ఉన్నారని, దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకొనడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో చూస్తే అనేక మంది చీకటి క్రియలకు, అంధకార సంబంధమైన క్రియలకు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. వాక్యానికంటే కూడా మిగతా విషయాల మీద ఆసక్తిని ప్రజలు నిలుపుతూ ఉన్నారు. చీకటి అనగా సాతాను సంబంధమైన క్రియలు చేస్తూ ఆ క్రియల్లోనే వారి జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడు అనుగ్రహించు గొప్ప కృపను, గొప్ప వెలుగును పొందలేకపోతూ ఉన్నారు. అయితే అనేక మంది దేవుణ్ణి ఎరగని ప్రజలు చీకటి క్రియలు చేస్తున్నారంటే ఒక విధంగా కరెక్టే కానీ, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, దేవుని మాటలు వింటున్న ప్రజలు, దేవుని వర్తమానాలు వింటున్న ప్రజలు కూడా చీకటి క్రియలు చేస్తున్నారు. ఎంతో బాధాకరం. అందుకనే ఈ దినాన్ని ఒక ముఖ్యమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఆ సందేశం పేరు చీకటి క్రియలు. చీకటి క్రియలు ఒక విశ్వాసి ఎప్పుడు చేస్తాడు, చీకటి క్రియలు ఎప్పుడు మనము కూడా చేస్తాము అనే ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 1 వచనం నుంచి 6 వచనాల వరకు గనక మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి గనుక ఆయనను ఎలాగూ చంపించమని ఉపాయము వెదకుచుండరి. ఇది మొదటిది. పస్కా అనబడిన పులియల రొట్టెన పండుగ సమీపించినప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రజలకు భయపడి ఆయన ఎలా చంపాలనే ఉపాయాలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయనను అనగా యేసును చంపాలని వారు ఉపాయాలు ఆలోచిస్తూ ఉన్నారు. యేసు బోధ వారికి నచ్చకపోవడాన్ని బట్టి, యేసు నడిపింపు వారికి నచ్చకపోవడాన్ని బట్టి, యేసు వారి క్రియలను చెడ్డ క్రియలు అని ఎంచడాన్ని బట్టి వారు ఆయన మీద పగబట్టారు, ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే 12 మంది శిష్యులలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన వాడు ఆయనను అప్పగించడానికి సిద్ధమయ్యాడు. దానికి కారణం ఏంటి అంటే మనకి 3వ వచనంలో ఉంటుంది. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దాని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. ఇక్కడ ఎందుకు ఒక వ్యక్తి చీకటి క్రియలు చేస్తాడు అంటే, మొదటిది ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే, ఇక్కడ ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించెను గనుక అనే మాటను రాశాడు. వాడిలో సాతానుకు స్థానం ఇచ్చాడు గనక, వాడు సాతానుకి ఛాన్స్ ఇచ్చాడు గనక, తన జీవితంలో క్రియ చేయడానికి, సాతానుకు నచ్చిన పని చేయడానికి అతను అవకాశం ఇచ్చాడు గనక, ఇక్కడ యేసును అప్పగించడానికి ప్రధాన యాజకులతో, అధిపతులతో మాట్లాడడానికి వారి వద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇదిగో నా ప్రియమైన దేవుని జనాంగంగా మనం ఉంటే దేవుని మాటలు వింటూ, దేవుని పాటలు పాడుతూ, దేవునితో ఉంటున్న అనేకులు సాతాను క్రియలను లేదా చీకటి క్రియలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఏదో ఒక సమయంలో వారు సాతానికి వారి హృదయంలో స్థానం ఇవ్వడమే. ఎప్పుడైతే సాతానికి మనము స్థానం ఇస్తామో, సాతాను మనలో ఉండడానికి అవకాశం కల్పిస్తామో, వాడు అనుకున్న విధంగా మనల్ని మారుస్తూ ఉంటాడు. ఈరోజు అనేక మంది జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలు పతనం కావడానికి కారణం ఏంటంటే, వారు సాతానికి ఒక ఛాన్స్ ఇచ్చేశారు. సాతాను తన జీవితంలో పని చేయడానికి, సాతాను వారి జీవితంలో క్రియ చేయడానికి ఛాన్సెస్ ఇవ్వడాన్ని బట్టి ఆ చీకటి క్రియల్లో వారు కూడా పాలు పంచుకోవడం మనం చూస్తాం. సౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు సౌలు మీద ప్రతిసారి కూడా అపవిత్రాత్మ వారి మీద వాలడం మనం చూస్తూ ఉంటాం. అతను ఎప్పుడైతే అసూయ, ఎప్పుడైతే ద్వేషము దావీదు మీద పెంచుకున్నాడో, వెంటనే అతను సాతానికి స్థానం ఇచ్చేసినట్లుగా అయిపోయింది. అప్పటి నుంచి అతని మీద తరచుగా ఒక దురాత్మ వచ్చి వాలడం మనం చూస్తాం. ఒక దురాత్మ తరచుగా అతని మీద పని చేయడం చూస్తూ ఉంటాం. దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, దేవుని ప్రవక్త చేత మాట్లాడుతూ దేవుని ప్రవక్త యొక్క మాటల ద్వారా క్రియలు జరిగించే ఒక వ్యక్తి చీకటి క్రియలు చేయడానికి, తన రాజ్యంలో ఉన్న దావీదు లాంటి వాడిని చంపడానికి ప్రయత్నించడానికి కారణం ఏంటంటే, సాతాను అతనిలో ఉండడం. మనం ఎప్పుడైనా సాతానికి స్థానం ఇచ్చామా, మనము చీకటి క్రియలు చేయడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది. 12 మంది
సారీ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యునిగా చేర్చబడి దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుడు చేసిన ప్రతి ఒక్క మిరాకిల్కి దగ్గర ఉండే సాక్షిగా ఉన్న ఈ వ్యక్తి కూడా యేసును అప్పగించడానికి సిద్ధపడడానికి కారణం, ఈ చీకటి క్రియల్లో సిద్ధపడడానికి కారణం ఏంటంటే అతని జీవితంలో సాతానికి స్థానం ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, వాక్యం వింటున్నాం కదా అని మీ జీవితం సేఫ్ అనుకోకండి. వాక్యాన్ని చదువుతున్నాం కదా ఇక్కడితో అయిపోయింది అనుకోకండి. సాతాను ఒకవేళ మీరు స్థానం ఇస్తే ఆ స్థానాన్ని వాడు తీసుకుంటే మీరు కూడా చీకటి క్రియలు చేస్తూ ఉంటారు. ఏదైనా చీకటి క్రియ మీరు చేస్తూ ఉన్నారా? మీరు ఒకవేళ చీకటి క్రియలు చేస్తూ ఉన్నారంటే జ్ఞాపకం ఉంచుకోండి, మీరు 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 ఖచ్చితంగా సాతానికి స్థానం ఇస్తున్నారని. మనం సాతానికి స్థానం ఇవ్వకుండా ఉంటే మనం చీకటి క్రియలు కాకుండా వెలుగుమయమైన క్రియలు మనం చేస్తూ ఉంటాం. మొదటిగా చీకటి క్రియలను ఒక విశ్వాసి ఎప్పుడు చేస్తాడంటే తనకి సాతానికి స్థానం ఇచ్చినప్పుడు, రెండవదిగా ధనమునకు మాత్రమే స్థానం ఇచ్చినప్పుడు. ఇక్కడ ఇక్కడ మనం చూస్తే 22వ అధ్యాయము లూకా సువార్త 5వ వచనాన్ని మనము చూస్తే, అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. ఇక్కడ చూడండి, అతనికి ఏమి కావాలి, అతను ప్రయారిటీ దేనికి ఇస్తా ఉన్నాడంటే అతను ధనానికి ప్రత్యేకమైన స్థానం ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అతను ధనానికి ముఖ్యమైన కారణము ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ధనము కంటే ఏది ముఖ్యము కాదు అన్నట్లుగా అతను ప్రవర్తించడం మనం చూస్తాం. నీకు గురువు కావాలా, ధనము కావాలంటే నాకు ధనమే కావాలి, నాకు గురువు వద్దు అన్నట్లుగా మనం చూస్తాం. ధనము సకల విధమైన పాపములకు మూలంగా పనిచేస్తూ ఉంటుంది. ధనము గురించి బైబిల్ చాలాసార్లు బోధిస్తూ ఉంటుంది. ధనం ఉండడము అది ఎంత మాత్రము చెడ్డది కాదు. ధనం ఉండడము, ధనవంతుడు కావడము అది తప్పు విషయం ఏమీ కాదు. కానీ ధనము మాత్రమే ఇంపార్టెంట్, ధనముకు మాత్రమే నా జీవితంలో స్థానం ఉంది అనుకుంటేనే ప్రమాదం. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు తన నోటితో చెప్తారు, ఒక ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసాధ్యమని. ఒక ఒంటె సూది బెజ్జంలో అయినా దూరిపోతుందేమో కానీ ధనవంతుడు అంటే ధనము మీద మాత్రమే ఆశ కలిగిన వాడు, ధనము మీద మాత్రమే ఇంట్రెస్ట్ కలిగిన వాడు పరలోక రాజ్యంలో చేరడము అసాధ్యము అన్నట్లుగా మనం చూస్తూ ఉంటే, ధనవంతుడు లాజరు అనే ఒక చిన్న విషయాన్ని మనం చూసినప్పుడు ప్రతిసారి కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ కురుపులతోటి బాధలతోటి పడినవాడు అబ్రహాము రొమ్మున అనుకున్నట్లుగా అదే దేశంలో అదే ప్రాంతంలో ధనముతో తొలతూగిన వాడైన ధనవంతుడు నరకంలో ఒక్క చుక్క నీటి కోసము బ్రతిమాలుకొనుచున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఇస్కరియోతు యూదా జీవితంలో కూడా చీకటి క్రియలు అతను చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అతను ధనమును కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టాడు. ధనమునకు తన జీవితంలో స్థానం ఇచ్చాడు. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే తను డబ్బుకే ప్రయారిటీ ఇచ్చాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా ధనము కావాలా, దేవుడు కావాలంటే నాకు ధనమే కావాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు డబ్బు కావాలా, విజ్ఞానం కావాలంటే డబ్బే కావాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు ఇప్పుడు వాక్యము కావాలా, డబ్బు కావాలంటే వాక్యం ఎప్పుడైనా వినొచ్చు కానీ నాకు ఇప్పుడు డబ్బు కావాలి అనేవాళ్ళు ఉన్నారు. అటువంటి వారు మాత్రమే చీకటి క్రియలు చేస్తూ ఉంటారు. ధనము మన కుటుంబ అవసరతలు తీర్చడానికి, ధనము ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ ధనమే సమస్తానికి మూలము అనుకుంటే మనము పొరపాటు చేసేవారుగా అవుతాం. సాతాను ఎప్పుడైతే తనకి స్థానం ఇస్తామో వెంటనే మన ఆలోచనలన్నీ కూడా ప్రయారిటీ అంతా కూడా ధనం మీదకి లాగేస్తూ ఉంటుంది. నువ్వు సంపాదించాలి, ఇంకా సంపాదించి ఉన్నతమైన స్థానంలో ఉండు అని చెప్తా ఉంటుంది. అందుకనంటే సాతాను క్రియలు చేయడానికి ధనము కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది. ఒక విశ్వాసి చీకటి క్రియలు చేయడానికి కారణం ఏంటంటే అతని దృష్టి అంతా ధనం మీదకి వెళ్ళిపోవడమే. ఒకవేళ ఈరోజు నీ దృష్టి ధనం మీదకి వెళ్తూ ఉందా? కేవలము ధనము మీద మాత్రమే నీ మనసు వెళ్తూ ఉంటే, ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు నీ జీవితంలో ప్రయారిటీ అంతా కూడా డబ్బు సంపాదించడమే, డబ్బే అనుకుంటే, నా ప్రియమైన దేవుని ప్రజలారా, నేను మీతో చెప్తా ఉన్నాను, డబ్బు అవసరమే కానీ డబ్బు మాత్రమే మీ జీవితాన్ని రక్షించలేదు. డబ్బు మాత్రమే మీ జీవితాన్ని కాపాడేయలేదు. కనుక డబ్బు కంటే ముఖ్యంగా దేవునికి స్థానం ఇస్తే మనము మన జీవితాల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక విశ్వాస చీకటి క్రియలు చేస్తున్నాడు. 12 మందిలో శిష్యుడిగా అనబడిన వాడు, 12 మందిలో ఎంచబడిన వాడు, 12 మందిలో కూడా శిష్యుడిగా ఆ శిష్యరికాన్ని పొందుకున్నవాడు తనకు మాత్రమే స్థానాన్ని ఇచ్చాడు. అతను చీకటి క్రియలు చేయడం ప్రారంభించాడు. అలాగే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి
చీకటి క్రియలు చేయడానికి ప్రధానమైన కారణములు ఏంటంటే, మొదటిది సాతానికి స్థానం ఇవ్వడం, రెండవది ధనమునకు మాత్రమే స్థానం ఇవ్వడం, మూడవది తృప్తి అనేది తన జీవితంలో లేకపోవడం. ఇక్కడ చూసినట్లయితే 6వ వచనాన్ని మనం చదువుకుంటే, వాడు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. అతను ఆ దినాన్ని మొదలుకొని అతన్ని అప్పగించే వరకు, యేసును అప్పగించే వరకు తగిన సమయాన్ని వెతుకుచున్నాడు. సమయము అతను ఉన్నదంతా కూడా అది ఎలాగైనా కానీ యేసును పట్టించేయాలి. ఆ 30 వెండి నాణాలు తను సంపాదించుకోవాలని అతను బ్రతుకుతూ ఉన్నాడు. అతని యొద్ద డబ్బు సంచి ఉన్నది. అతనికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. అతను యేసుక్రీస్తు శిష్యుడిగా పిలువబడ్డాడు. అతనికి అన్నిటిలో కూడా ప్రథమ స్థానాన్ని దేవుడిచ్చాడు. యేసు ఒక ఉద్యోగాన్ని ఇతనికి అప్పగించిన పనిని మనం చూస్తూ ఉంటే, గాడ్ హ్యాస్ గివెన్ ప్రయారిటీ టు హిమ్. గాడ్ హ్యాస్ గివెన్ గుడ్ ప్రయారిటీ. అతనికి మంచి అవకాశాన్ని కల్పించాడు. అతనికి మంచి ప్రాముఖ్యతనిచ్చాడు. 12 మంది శిష్యుల్లో ఇతను చక్కగా డబ్బు సంచిని అతని చేతుల్లో పట్టుకున్న వాడిగా ఉన్నాడు. దేవుడు అతనికి ప్రయారిటీ ఇచ్చాడు. దేవుడు అతనికి స్థానం ఇచ్చాడు. తన శిష్యుల్లో సంఖ్యలో ఎంచబడడానికి, తన శిష్యుల్లో ఒకనిగా అనిపించుకునడానికి, అన్నిటిలో కూడా అతనికి అధికారం ఇస్తే అతనికి తృప్తి అనేది లేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకేదో కావాలి అనుకుంటూ అతను ప్రయత్నాలు చేస్తున్నాడు. తుదకు అది సాతానుకి బంధకాలకి వేసేసింది. అతను ఇక నుంచి చేస్తున్న పనంతా ఏంటంటే, యేసుని ఎప్పుడు పట్టించేద్దామా, 30 వెండి నాణాలు ఎప్పుడు వచ్చేస్తాయని చేతుల్లో చక్కని కానుకల సంచి పట్టుకున్నాడు. యేసుక్రీస్తు పక్కనే కూర్చుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు చేసిన మిరాకిల్ అన్నిటిలో ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు పెడితే తింటున్నాడు, యేసుక్రీస్తు తాగితే తాగుతున్నాడు. అన్నిటిలో కూడా చక్కని స్థాయి హోదా వచ్చేసినా కానీ ఇతనికి తృప్తి లేదు. ఈ రోజుల్లో ఎవడు నష్టపోతూ ఉన్నాడు, ఎవడు ఇబ్బంది పడుతూ ఉన్నాడంటే తృప్తి లేనివాడే. జీవితంలో మీకు కలిగి ఉన్న ప్రతిదాన్ని బట్టి తృప్తి పొందగలిగితే మీ జీవితాలు హ్యాపీగా ఉంటాయి. ఏదైతే మీకు కలిగిందో దాంతో తృప్తి పొందాలి. ఆ తృప్తి లేనివాడు ఈ లోకంలో ఎప్పటికీ కూడా మంచి పనులు చేయలేడు. తను అనుకున్న దాన్ని సాధించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ఉండాలంటే నువ్వు ఆయన ఇచ్చిన దాంట్లో తృప్తి పొందాలి. దేవుడిచ్చిన దాంతో నీకు ఇచ్చిన భార్య యందు నువ్వు తృప్తి పొందాలి. నీకు ఇచ్చిన ధనం యందు నువ్వు తృప్తి పొందాలి. నీకు ఇచ్చిన ఇంటిని బట్టి నువ్వు తృప్తి పొందాలి. నీకు ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి నువ్వు తృప్తి పొంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఇచ్చినవన్నీ కూడా చాలవు, నాకు ఇంకా కావాలి అంటే ఈ దురాశ, ఈ ఆశ, తృప్తి లేని ఈ ఆశ చాలా దూరం తీసుకెళ్తుంది. దురాశ గర్భమును ధరించినదై పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కనును అని లేఖన భాగం సెలవిస్తుంది. కనుక తృప్తి లేని జీవితము గనక నువ్వు జీవిస్తూ ఉంటే, నా ప్రియమైన దేవుని జనాంగంగా తృప్తి కలిగిన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుచు, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అని లేఖన భాగము సెలవిచ్చినట్లుగా సంతుష్టి సహితమైన భక్తి కలిగి ఉండాలని, ఈ చీకటి క్రియలను విసర్జించి వెలుగుమయమైన పనులు చేయాలని, వెలుగుమయమైన దేవుణ్ణి అనుసరించి నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో బిడ్డలతోటి ఈ మాటలు మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. మాటలను బట్టి చీకటి క్రియలు చేయకుండా వెలుగు సంబంధమైన క్రియలు చేయడానికి బిడ్డలను ప్రోత్సహించి ఉండగా ఆ రీతిగా వీరు ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. ఈ యొక్క వాక్యాన్ని అందించిన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలందరికీ ఇటువంటి మరెన్నో వర్తమానాలు చక్కని రీతిలో అందించడానికి, వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నేను ఉండడానికి కృప చూపించమని, ఈ వాక్యముని విని ఎంతమందికి అయితే వీరు షేర్ చేస్తున్నారో వారందరూ వినడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా వీరి మీద, వీరి బిడ్డల మీద కూడా కుమ్మరించమని మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నది మీకు కుటుంబాలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.